బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. నేను ఒక టెస్టిమనీ చెప్పాలనుకుంటున్నా బ్రదర్. మీ సేవలో నేను ఎప్పుడైతే విత్తినానో లాస్ట్ ఇయర్ 2024 మార్చ్ నుండి నేను ఎవ్రీ మంత్ 200 పంపించిన బ్రదర్. మీకు ఓన్లీ 200 మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ ప్రతి నెల 200 మాత్రమే పంపించిన మీకు కానుక. మళ్ళీ ఈ ఇయర్లో జనవరి 500 పంపిన బ్రదర్. నాకు దేవుడు ఉద్యోగం ఇచ్చి 50,000 జీతం సంపాదించుకునే స్తోమతని ఈ నెలలో నాకు ఇచ్చినారు. నేను నాకు ఉద్యోగం లేనప్పుడు నేను మీకు పంపిన బ్రదర్. నాకు జాబ్ లేదు, నేను శాప్ ట్రైనింగ్ చేస్తున్నా బ్రదర్. నాకు జాబ్ రావాలని ప్రేయర్ చేయండి అని మీకు రిక్వెస్ట్ పెట్టిన. కానీ నాకు జాబ్ శాప్లో రాలే. కానీ మా హస్బెండ్ చనిపోయినందుకు ఆయన జాబ్లో నన్ను రీప్లేస్ చేసినారు. కాకపోతే ఆయన హెచ్ఆర్ రోల్, నేను అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ నాది, అకౌంటెంట్గా నేను రోల్ నాకు ఇచ్చినారు బ్రదర్. నాకు మంత్లీ 50,000 వస్తుంది. 12 yearsగా నాకు సంపాదన లేదు, ఉద్యోగం లేదు. మీ దగ్గర నేను ఎన్నోసార్లు ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టినాను, కానీ ఈ రీతిగా నాకు జాబ్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ బ్రదర్, నాకు ఇచ్చిన ఈ దేవుడి జాబ్ కోసం, శాలరీ కోసం వందనాలు చెల్లిస్తూ మీకు ఫస్ట్ టైత్ బ్రదర్ ఈ జనవరిలో జాయిన్ అయిన 2ndకి నేను ఫస్ట్ వచ్చిన శాలరీలో ఫస్ట్ టైత్ మీకే పంపిస్తున్నా బ్రదర్. మరోలాగా అనుకోకండి, నేను ఇది సాక్ష్యంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. సహోదరి సాక్ష్యం విన్నారు కదా ప్రియమైన దేవుని బిడ్డలారా. మీ జీవితంలో కూడా ఇంతకంటే దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవుడు బయలుపరచడం మూలాన, దేవుని యొక్క దర్శనం మూలాన ప్రతి శుక్రవారం పూట ఉదయం నుండి రాత్రి వరకు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఈ ప్రార్థనలో పాల్గొని ప్రార్థన చేయించుకుంటున్న అనేక మంది జీవితాల్లో దేవుడు కార్యం చేస్తున్నాడు. మీరు కూడా తప్పకుండా ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో కనబడుతున్న ఈ నెంబర్కి కాల్ చేయండి, లేదా వాట్సాప్ ద్వారా మీ ప్రార్థన అవసరాలు తెలియపరచండి. కిషోర్ కుమార్ గాస్పల్ టీవీ యూట్యూబ్ ఛానల్లో లైవ్ 7-8 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఆ లైవ్లో పార్టిసిపేట్ చేసి మీరు కూడా దీవెనలు పొందండి, ఆశీర్వదింపబడండి. దైవజనులు మీ కొరకు ప్రార్థన చేసి ప్రభువు మీ పట్ల కార్యం జరిగించాలని దేవుని సన్నిధానంలో ఉపవాస ప్రార్థనలో దేవుడికి ప్రార్థన చేస్తారు. తప్పకుండా దేవుడు మీ పట్ల కార్యం చేసి ఆయన మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చేస్తాడు. సహోదరి సాక్ష్యం విన్నారు కదా. మీ జీవితంలో కూడా దేవుడు సాక్ష్యాన్నిచ్చి మిమ్మల్ని కూడా సాక్షిగా నిలబెట్టును.